మనడు ఈ రెండో సమయాలు పుస్తకతే ಬೆಚ್ಕೋ కబుర్కు ముచ్చటికు మనడు నేర్చుకుంటాడు. దేవుడు మనకి బెచ్చో గొప్ప దేవుడే పాటకు నేర్పిస్తాడు. ఇವು మన బతికింకి బెచ్చో దీవెన మనడి లోకతి బతకటానికి దేవుడి సహాయం కోరటానికి ఓని మాట ఓని కబుర్కు ఓని ముచ్చటి మన బతుకింకి బెచ్చో ఆశీర్వాదము. అందుకనే మరి ఈ రెండో సమయాలు పుస్తకతే ఈరోజు మనడు 3వ అధ్యాయకి వస్తాడు. ఈ 3వ అధ్యాయతే మనడు బాత నేర్చుకుంటాడు. ఇతుకు దావీదింకి మర్కు హెబ్రోనిని దావీదింకి 6 మర్కు పుడతాడు నేర్చుకుంటాడు. ಅದು మున్నటి వచ్చిన దగ్గర నుండి 5 వచ్చినంత వరకు మనం ఊడితాడు. అలాగే ఈ అధ్యాయతే అబ్నేరు ఇందని మరి సౌలిని సైన్యాధిపతి అత్త మనసు దావీదిని తరిపిని చేరడం నేర్చుకుంటాడు. అది 6వ వచ్చిన దగ్గర నుండి 21వ వచ్చినంత వరకు మనం నేర్చుకుంటాడు. అలాగే మరి యోవాబు దావీదిని సైన్యాధిపతి యోవాబు అబ్నేరిని ప్రాణం తీస్తడం ఇత్తది మనడు ఇదే అధ్యాయతే 3వ అధ్యాయతే 22వ వచ్చిన దగ్గర నుండి 39వ వచ్చినంత వరకు ఊడితాడు. ఊడటి మనడు మున్నటి వచ్చిన తిని చదువుకటు సౌలు కుటుంబీకులను దావీదు కుటుంబీకులను బహుకాలము యుద్ధము జరగగా దావీదు అంతకంతకు ప్రబలెను, సౌలు కుటుంబం అంతకంతకు నేరసిల్లెను. ఈ మాట తిని మనడు ఓడుకు సౌలిని కుటుంబత్కి మరి దావీదిని కుటుంబత్కి పోరాటం ఇత్తది జరగరు వస్తే సౌలిని కుటుంబంలోనూ మరి రాజ్యం ఇత్తది మాకు కావాలి, మా కుటుంబత్కి నా పిల్లంకి నాకు మందవాలే ఇంచుకెచ్చి ఆ సింహాసన శాంక దాని శాంక వీరు సౌలిని కుటుంబము పోరాడరు వత్తరు. కానీ దావీదిని మనడుకు దావీదు దాని శాంకయ్యో దేవుడి ఉద్దేశతిని నెరవేర్చడానికి దేవుడి చిత్తతిని నెరవేర్చడానికి తొంగటానికి దావీదు మరి నెత్తో గనక దావీదు గొప్పగా అభివృద్ధి అత్తనల్లే మరి సౌలు బోను నేరసిల్లి కృషించి కృంగి అత్తాటుకు మనడు ఊడనాడు. ఊడటి దావీదింకి హెబ్రోన్కి వత్తో కదా దావీదు మరి యోధా మనుషులకి రాజుగా పట్టాభిషేకం పొందుతారు కదా. మనడు 2వ అధ్యాయతే నేర్చుకుంటారు వస్తాడు కదా. ఇక మనడు ఊడటి హెబ్రోనిని దావీదింకి పుట్ట మర్కిని గురించి చదువుకడు. ఊడటి 2వ వచనం చదువుకడు. హెబ్రోనులో దావీదునకు పుట్టిన కుమారులు ఎవరనగా అమ్నోను అను అతని జ్యేష్ఠ పుత్రుడు, ఇజ్రాయేలీయురాలగు అహినోయాము వలన పుట్టిన కిల్యాబు అను 2వ వాడు, కర్మేలీయుడగు నాబాలు భార్య అయిన అబిగయీలు వలన పుట్టెను. 3వ వాడైన అబ్షాలోము గెషూరు రాజగు తల్మై కుమార్తె యగు మయాక వలన పుట్టెను. 4వ వాడు అదోనియా హగీతు వలన పుట్టెను. 5వ వాడగు షఫట్య అబిటయులు వలన పుట్టెను. 6వ వాడగు ఇత్రేయాము దావీదునకు భార్యయగు ఎగ్లా వలన పుట్టెను. వీరు హెబ్రోనులో దావీదునకు పుట్టిన కుమారులు. ఇక హెబ్రోనిని దావీదింకి 6 మర్కు పుట్టుతారు. కానీ దావీదింకి మందని ఈ 6 మర్కింకి కూడా దావీదింకి మందని గుణం కానీ దావీదింకి మందని ఆ దేవుటే మనసు కానీ 6 మర్కింకి కూడా ఇల్లాకు. ఇంకా మనడు అమ్నోను అబ్షాలోము అదోనియా ఇందని ఈ 3 మర్కినోడుకు ఈరు స్వార్థపరులకు గొడవ వాటని పిల్లాకనమాట. మరి ఇలా హెబ్రోనిని పుట్ట ఈ 6 మర్కు కూడా దావీదింకి మనడిగా ఊడితాడు. దావీదింకి ఎక్కువ ముత్యం అత్తాటుగా దీనిని దావీదు వ్యక్తిగతంగా ఈ ఓండు పాల్గొందరు వత్తో తప్ప దేవుడి ఉద్దేశం ప్రకారం దేవుడి చిత్తత ప్రకారం మరి మనడు ద్వితీయోపదేశ కాండం 17వ అధ్యాయం 17వ వచనైతే ఊడితాడు. దేవుడే ప్రకారమత్కు
ఎక్కువ ముత్తే మందటం ఇత్తది ఓని చిత్తదిల్లే ఓని మాటకిని ఈ మనుషులకి ఇంకి దేవుడు ఈదిల్లోడు దానిని అనుమతిసిల్లోడు అసలు మరి దానిని దేవుడు వ్యతిరేకిస్తుడు. దావీదు ఎక్కువ ముత్తకిని పెళ్లి తుంగుకునిచి ఎక్కువ పిల్ల పుట్టి ఇంకా అవి ఎక్కువ గొడవంకి బెచ్చుకో ఇబ్బందికి ఇంకి తీస్తాటుగా మనడు ఓడనడు. ఓడటి 6వ వచన తగడ నుంచి మనడు ఓడుకు మరి 6వ వచన తగడ నుంచి మనడు 21వ వచనత వరకే ఊడితాడు. ఇక ఈ భాగతే మనడు అబ్నేరు దావీదిని తరిపిని సేరతాటుగా మనడు ఊడితాడు. ఓడటి సౌలు కుటుంబీకులకును దావీదు కుటుంబీకులకును యుద్ధం జరుగుచుండగా అబ్నేరు సౌలు కుటుంబీకులకు బహు సహాయం చేసెను. అయ్యా కుమార్తె అయిన రిస్పాయను ఒక ఉపపత్ని సౌలుకుండెను. నా తండ్రి ఉపపత్నియకు దానిని నీవెందుకు కూడితివని ఇష్బోషేతు అబ్నేరును అడగగా అబ్నేరు ఇష్బోషేతు అడిగిన మాటకు బహు కోపగించుకుని నిన్ను దావీదు చేతికి అప్పగింపక నీ తండ్రి అయిన సౌలు ఇంటి వారికిని అతని సోదరులకును అతని సహోదరులకును అతని స్నేహితులకును ఈవేళ ఉపకారం చేసిన నన్ను యూదా వారికి చేసిన కుక్కతో సమానముగా చేసి ఈ దినమున ఒక స్త్రీని బట్టి నా మీద నేరం మోపుదువా. ఇక మన రూట్కు అబ్నేరు మన 2వ అధ్యాయం నేర్చుకుని చదువుతాడు. 11 గోత్రకిని పొర్రో ఇష్బోషేతుని సౌలిని చిన్న మర్రిని రాజునిగా పట్టాభిషేకంతో అబ్నేరు. కానీ అబ్నేరుకి మున్నే తెలుసు దేవుడు దావీదిని మరి 12 గోత్రకిని పొర్రో రాజునిగా నియమిస్తోందో తెలుసు. తెలుతస్కే మరి అబ్నేరు భారీ పందొంపుతాడు. దీని ప్రకారం ఓడర్ మతుకు దేవుడి గురించి భయం గాని దేవుటే చిత్తం గాని దేవుటిని విధేయత తోపిసిన విధానం గాని సౌలింకి ఇల్లే అలాగే మరి సౌలిని కుటుంబీకులకు అత్త మరి ఈండు అబ్నేరింగిన ఇల్లే. అబ్నేరు బేనో ఇంజర్ మన నేర్చుకుంటాడు. సౌలిని సినయ్యని మర్రి ఇంజర్కి నేర్చుకుంటాడు. నేరుతే మర్రి అబ్నేరు. మరి ఈ సౌలింకి సైన్యాధిపతిగా మొత్తం ఈ అబ్నేరింకి కూడా దేవుడికి భయం ఇల్లే భక్తి ఇల్లే. దేవుటే ఉద్దేశకు దేవుటే ప్రణాళికకు దేవుటి నీతి తిని నెరవేర్చడం ఇత్తది ఈయనలో మనడు ఇక దేవుటిని లెక్క తుంకకుండా తిరుగుతాటుగా. అందుకనే దేవుటిని పక్కత వాటి దేవుటే మరి వాగ్దాన తిని దేవుడు అభిషేకిస్తా మనిషిని పక్కత వాటి ఇంకొక మనిషిని వేసి తెచ్చి పట్టాభిషేకం తుంటాటు మనడు ఊడన్నాడు. ఊడటి సౌలిని మర్రత్త ఇష్బోషేతుని రాజుని తుంపుతో కదా. సౌలింకి ఒర ఉపపత్ని సౌలు ఉంచుకుట్ట నాటోడి ఒరటి మిందే దానగ్గా తప్పు తుంపుతుండు ఈ అబ్నేరు అంచి. అందుకనే మరి సౌలిని మరి తలుపును మయ్యని ముత్తత్త మయ్యలు ఉంచుకుంట దానగ్గా నిమ్మబారంజి తప్పు తుంపు తిని ఇంచుకెచ్చి తలపంగానే అబ్నేరు కోపం వత్త అబ్నేరింకి ఒన్పొర్ర మైత్తో నిమ్మ నీని దావీదికి అప్పగీసుకోకుండా ఈ రాజ్యతిని దావీదినికి 5 వాటకుంటా నేనిని నన్ను నిలవాటని వాళ్ళకి నాకే గిరుడ్డి మరి నానినే ఎదిరిస్తిరేనినే ఇంచుకెచ్చి ఒక నాటుడు శాంక నాని ఎదిరిస్తిరేనినే నీనిని నీ రాజ్యతిని దావీదికి అప్పగిసి ఇతనులే ఇంచుకెచ్చి తిరిగినోడు మరి అబ్నేరు. దీనిని ఊడుకు అబ్నేరింకే మిందే రాజ్యతిని పరిపాలిసవల ఇత్త ఆ కోరిక రాజాదవల ఇత్త కోరిక అధికారం ఇత్తది వేణుకు మిందికు అబ్నేరింకే మిందే. ఆ ఇష్బోషేతు సౌలిని మర్రి బలహీనుడే ఓన్ బలం వేణు ఇత్తుకు అబ్నేరి. అందుకనే ఓన్ బాధకి ఎత్తాలంగిల్లోడు ఓ రయ్యని గురించి తలపంగానే ఈయన కోపర్థంగానే అబ్నేరు బాధ తిరిగికుంటా కొట్టో ఇంకా విరిసి మైసులో ఇంచుకెచ్చి వెరిసి కొట్ట మత్తో ఓడటి 11వ వచనతినుడు కావున ఇష్బోషేతు అబ్నేరునకు భయపడి ఇక ఏ మాట పలకలేకపోయెను. ఓడటి మనడు 9వ వచనతిని వరుసడు చదువుకు యెహోవా దావీదునకు ప్రమాణం చేసిన దానిని అతని పక్షమున నేను నెరవేర్చిన ఎడల. ఈ మాట తిని మనడు అబ్నేరింకి తెలుసు యెహోవా దేవుడు ప్రమాణంతో ఈ సౌలిని పక్కత వాటి దేవుడే హృదయానుసారుడత్త మనిషిని
ஒரு మనిషిని దేవుటే మనిషించనమే దావీదిని మనసు కూడా వెచ్చు సున్నితముగా మందని మనసు దేవుటి చిత్తతిని దేవుటి ఉద్దేశకి ప్రకారం నడతని మనసు దావీదినది. ఆ మనిషిని దేవుడు ఎంచుకుట్టో రాజునిగా ఎంచుకొచ్చి అబ్నేరికి తెలుసు కన్నా కూడా ఇష్పోషేతిని మరి సౌలిని చిన్న మరిని పేసి తెచ్చి అధికారత నిలవాడుతాడు. ఓనిని నిలవాటి ఈయన అధికారతిని సెలాయిసోరే మున్నడికి అంజనుడు అబ్నేరు ఊడటి మనడు 12వ వచనకు దావీదిన అబ్నేరు మరిన్ పొర్రో సౌలిని మరిన్ పొర్రో ఇష్పోషేతిని పొర్ర మైసి నాన్న నేను దావీదికి అప్పగిస్తాను, ఈ రాజ్యతీనికి అప్పగిస్తాను ఇంచుకెచ్చి ఆ దావీది నగ వాసి బాతుకెచ్చినోడు ఊడటి అబ్నేరు తన తరపున దావీదు నొద్దకు దూతలను పంపి, ఈ దేశం ఎవరిది? నీవు నాతో నిబంధన చేసిన ఎడల నేను నీకు సహాయం చేసి ఇశ్రాయేలు వారందరినీ నీ తట్టు త్రిప్పేదనని వర్తమానం పంపగా, దావీదు మంచిది, నేను నీతో నిబంధన చేసేదాం. ఇక ఊడుకు అబ్నేరినిలో బాత గుణం వేడొందెత్తుకు మరి ದುಷ್ಟುಡ್ತೆ ಗುಣಂ ಬೇಡದೆ ಕೆಚ್ಚನೋ ಗದ ಈ ದೇಶಂ ಬೇನನದ್ದೋ దావీదినగ్గ దోతకిని మనుషులకి వచ్చి ఈ దేశతిని రాజ్యతిని నీకు అప్పగిస్తాను దావీదు ఎంజును. కానీ దేశతికి రాజ్యతికి రాజు బేనుడు దావీదే కదా, కానీ అసలు రాజు బేనుడు దేవుడే కదా. ఉనికి తెలుసు అబ్నేరింకి ఆ విషయపు అతకన్నా కొన్ని సందర్భకిని మనుషులకి నీరడత్త మనడు కూడా దేవుటి ఉద్దేశ, దేవుటి మాట, దేవుటి ప్రణాళిక, దేవుటి వాక్యం మనకి తెలియకన్నా కూడా దానిని పక్కతి వాటి మనని మున్నే వాటితారు. దేవుటి మాట తిని పెరిగి వాటి మనని మున్నే వాటి మనడు జనత్కి వేడవలే, నన్న జనత్కి వేడవలే, నా పిదిరి క్యాన్స్ కాదు వాళ్ళ ఇంచుకిచ్చి మున్నేటికి అంజరం అంటారు. అది తప్పింజరు తెలిసి కూడా తుంగనస్కే అది బిస్కిడికి మంచిదయ్యి మనకి చాలా ప్రమాదం, చాలా అది మంచిదికి అది కీర్తికే గాని మంచిదికి బిస్కిడికి అయ్యో. ఈ నద్దే పని తుంగనోడు కెచ్చనో కదా, ఈ దేశం ఎవరిది? దీనిని నాతోటి గనుక నేను కై కలుపు నీకు ఈతనించను. అసలు దేశం వేనన్నది దేవుటది కదా, దేవుడికి ఎచ్చినా కదా. ఊడటి లేవి కాండము 25వ అధ్యాయం 23వ వచనైతే మనం ఊడితారు. వాళ్ళకి కీర్తన పుస్తకము 24వ అధ్యాయం 1వ వచనైతే ఊడితారు. దేవుడికి ఈతోడు కీర్తన పుస్తకతే ఈ దేశం అంతా నావది, భూమి అంతా నావది ఇంచుకెచ్చి దీంటి మందన మనుషులకి కూడా నా మనుషులకి మనడు వాళ్ళకి లేవి కాండ 25వ అధ్యాయం 23వ వచనతో ఊడితాడు. దేవుడికి ఈతో ఈ భూమి నావది, మీరు అమ్మనస్కి పూర్తిగా అమ్మమాటి భారత్ కదు నావది గిరుడ్డి మీరు మళ్ళా తచ్చుకున్నట్టుగా యోధ ఇశ్రాయేలు మనుషులకి దేవుడు నియమమద్దు భూమి తిని ఒకేసారి మొత్తంగా అమ్మేదమంటే అది నావది. మళ్ళా కొంతకాలకి తిరిగి తచ్చుకున్నట్టుగా మీరు అలా అమ్మటి ఇంచుకిచ్చి దేవుడు ఇశ్రాయేల్ మనుషులకి కేయితో దేవుడు నిజంగా కెత్తన మాట మనడు బేనూరు దేవుటే మనుషులకి నేరడు, దేవుటే పిల్ల నేరడు. ఈ భూమి ఓనది, ఆకాశం ఓనది, దీని లోపల మందన సమస్తం కూడా దేవుటవి. ఇక అబ్నే తిరిగినో కదా, ఇది బేనోని దేశము ఇంజరుతారు తిరిగిను. ఇదే మాట మనకి మత్తయి సువార్త వేడిది కదా, దుష్టుడు వాసి నిమ్మ నాకు గనక మొడక్కు ఈ నిమ్మ ఊడని రాజ్య తినంత లోక తినంత నీకు ఈతను తెలుసా ఇంజరు దుష్టుడు తిరియటం ఇస్తుంది. ఇక మనకి దుష్టుడు మాట మనకి అబ్నేరిని బయట నుంచి క్యాన్సర్ కాసిన ఊడటి అందుకు దావీదికి అయితే కదా, మరి సరే కై కలిపితాను కానీ నిమ్మ వాదనస్కే మరి సౌలిని మయడత్త మీ కాల్తిని పేసి వరటి ఇంచుకెచ్చి 14వ వచనం నోడుకడు ఊడటి 13వ వచనం అయితే నీవు ఒక పని చేయవలెను, నా దర్శనమునకు వచ్చినప్పుడు సౌలు కుమార్తె మీకాలును నా యొద్దకు తోడుకొని రావలెను. దావీదికి వచ్చినావు కదా, సౌలిని మైటిని నా యొక్క నిమ్మ వాదనస్కి పేస్తారా ఇంచుకిచ్చి తీస్తారంజను. సౌలిని మయడి అస్కిడికి పెళ్ళాసి మరి పల్తియేలు ఇందని 15వ వచనం తూడుతాడు. పల్తియేలు ఇందని మనిషికి ముత్తిగా మిందే. దావీదు ఇది సొంతంగా వ్యక్తిగతంగా స్వార్థంగా దావీదినికి మలిసి తిరిగినోడు. నిమ్మ మరి మీ కాలు తినిపేస్తారా నిమ్మ వాదన స్కేయించుకెత్తంగానే ఇష్పోషేతు అంజి మీ కాలు తిని పేసి మరి అబ్నేరినగ్గ తత్తాటుగా మరి ఆ నాటుటిని అబ్నేర్ దావీది తగ్గ తత్తాటుగా మన ఓడన్నాడు. ఊడటి 17వ వచనం చదువుక్కడ
అంతలో అబ్నేరు ఇశ్రాయేలు వారి పెద్దలను పిలిపించి, దావీదు మిమ్ములను ఏలవలెనని మీరు ఇంతకు మునుపు కోరితిరి కదా. ఇక మన రూడ్కు అబ్నేరు ఇశ్రాయేల్ మనుషులకి మరి 11 గోత్రకి మనుషులకి కరింగి, మీరు దావీదే కావలించరు కోర్తిరు కదా, ఇద్దొటి మీరు కోర్తాటుగానే దావీది మిమిని మరి ఏలితో ఎంజును దావీదే నడిపిస్తును నింజరు తెలితస్కే అంజి సౌలిన్ మరిని భారీ వాడితో ఈయనకి అధికారత కొర్రో ఈయనకి మిందే ఆశ, అందుకనే ఓనిని అడ్డువాటి ఈడు మున్నడికి నడిపిస్కడించరే ఆలోచన తుంపుతో. కానీ దేవుడి ఆలోచన, దేవుడి ఉద్దేశ వేరు, మనుషులకి ఉద్దేశ వేరు. దేవుడే ఆలోచనకి, దేవుడి ఉద్దేశకి అడ్డుదాయని శక్తి గాని సామర్థ్యం గాని మనుషులకి ఇంక ఇల్లే. దేవుడే చిత్తకి అడ్డు అంజనోడు అబ్నేరు. అది ఓనికి క్షేమమా లేకపోతే బారైతే ఇత్తది మన నేర్చుకుంటాడు. అబ్నేరింకి అది వెసికి కూడా క్షేమమయ్యో. అందుకనే దావీది నగవాసి జనతోటికి ఎత్తంగానే ఆ జనము 18వ వచనం చదువుకున్న, సేవకుడైన దావీది చేత నా జనుల ఇశ్రాయేలీలను ఫిలిష్తీయుల చేతిలో నుండి వారి శత్రువులందరి చేతిలో నుండి విమోచించునని యెహోవా దావీదును గూర్చి సెలవిచ్చాను గనుక మీ కోరిక చొప్పున మీరు కోర్తాటే దావీదు మీమిని ఏలితో నుంజరికెచ్చనుండు. కూడటి అలాగే మనడు 19వ వచనం ఊరుకు మరియు అబ్నేరు బెన్యామీనీయులతో ఇక మనడు ఊడుకు వెస్కత్కు అబ్నేరు వాసి దావీదిన్ తోటే సమాధాన పరతుడు నన్ను నీయాకే మంతను మా జనం కూడా నిమ్మే యాలొచ్చు ఇంచుకెచ్చి ఒక సందేశ తిని ఒక మాట తిని ఒక కబురు తిని రోక్తుడు దావీదికి. అలాగే దావీదినగ వత్తుడు అబ్నేరు దావీదినగ వాదంగానే దావీదు మరి ఊడటి 20వ వచనం తిని చదువుకడు. అందు నిమిత్తము అబ్నేరు 20 మందిని వెంటబెట్టుకొని హెబ్రోనులోనున్న దావీదు నొద్దకి రాగా దావీదు అబ్నేరును అతని వారికి విందు చేయించెను. అంతటా అబ్నేరు, నేను పోయి ఇశ్రాయేలు వారందరినీ నా ఏలిన వాడవగు నీ పక్షమున సమకూర్చి దావీదినగ్గ మరి ఈ మాట తిరిగేటందుకి వత్తుడు వాదంగానే 20 మంది వెంబడి వాటి వాదంగానే దావీదు విందు తొంపుతుడు. అక్కడి నుంచి దిమ్మిరనస్కే సమాధానంతోటి నన్న అంజీ జనతినంతా నీ ఆకి తిప్పితను ఇంచుకెచ్చి తిరిగి ఉండు దెమ్మెర్తోడు. దెమ్మెర్తస్కే ఓడు మత్తస్కి ఓడు వత్తస్కే యోవాబు మందిలోడు. ఊడటి 23వ వచనం తిని చదువుకడు. అయితే యోవాబు అతని యొద్దనున్న సైన్యమును వచ్చినప్పుడు నేరు కుమారుడగు అబ్నేరు రాజు నొద్దకు వచ్చెననియు రాజు అతని సెలవిచ్చి పంపించిననియు అతడు సమాధానముగా వెళ్ళిపోయిననియు తెలుసుకొని యోవాబు రాజు నొద్దకు వచ్చి, చిత్తగించుము, నీవు ఏమి చేసితివి? అబ్నేరు నీ యొద్దకు వచ్చినప్పుడు నీవెందుకు అతనికి సెలవిచ్చి పంపివేసితివి? నేరు కుమారుడగు అబ్నేరును నీవెరుగుదువా? నిన్ను మోసపుచ్చి నీ రాకపోకలన్నిటినీ నీవు చేయవ సమస్తమును తెలుసుకునుటకే అతడు వచ్చెనని చెప్పి ఇక మన రూడ్కు అబ్నేరు వత్తస్కే అబ్నేరు బేనుని సినని ప్రాణం తీస్తూ ఆషాయేలిని మరి యోవాబిని తమ్మని ప్రాణం తీస్తూ కదా. అందుకనే అది మనిషిని ఆ కక్ష తిని వాటి మీనో యోవాబు అబ్నేరు వత్తస్కి యోవాబు మందిలోడు. యోవాబింకి తెలిస్తే దావీదినగ అబ్నేరు వత్తో ఇంచుకెచ్చి వాళ్ళకి సమాధానంతోటి అత్తో ఇంచుకెచ్చి దావీదినగ వాసి యోవాబు తలుపును, నిమ్మ భార్య ఓ నేను వాదిస్తిని ఓడు మంచివాడు అయ్యో మనడు బాత తుంగనడో దానిని కనుక్కుండటానికి మంచిగా వత్తోడు, అంతేగాని మంచితనతే వాదిల్లోడు దాని పెరిగే బాతో ఉద్దేశం మిందే ఇంచుకిచ్చి కెచ్చినో గాని అసలు విషయం బాత ఎత్తుకు యోవాబికి ఇష్టం ఇల్లే. ఓ అబ్నేరు ఎత్తుకు భార్య ఎత్తుకొని పొర్రో వ్యక్తిగతంగా సొంత కక్షమేనా కదా మర్రిని మరి చిన్నని ప్రాణం తీస్తూ గనక అందుకని యోవాబుకి ఇష్టం ఇల్లే. అందుకని యోవాబు దావీదితో తిరిగి వెంటనే అంజోరం అత్తోనని కలి మరి మల్ల గిరుడ్డి దావీదుని నేను కరగునో హెబ్రోని కలవర్ర ఇంచుకెచ్చి కరింగిస్తోడు యోవాబిని అబ్నేరే కరింగిస్తస్కే దావీదికి తెలియో. ఊడటి 26వ వచనం తిని చదువుతాడు. దావీదు నొద్ద నుండి బయలు వెడలి అబ్నేరు పిలుచుటకై దూతలను పంపెను. వారు పోయి సిరాయను బావి దగ్గర నుండి అతన్ని తోడుకొని వచ్చిరి. అతడు వచ్చిన సంగతి దావీదునకు తెలియకుండెను. అబ్నేరు తిరిగి హెబ్రోనునకు వచ్చినప్పుడు సంగతి ఎవరికి వినబడకుండా గుమ్మము నడుమ
ఏకాంతముగా అతనితో మాట్లాడవలెనని యోవాబు అతన్ని పిలిచి తన సహోదరుడు అషాయేలు ప్రాణమును తీసినందుకై అతని కడుపులో పొడవగా అతడు చచ్చెను. ఇక మన డోడుకు ఈయనకి పాత కక్ష వినా గనక యోవాబికి మరి దావీదు కరంలో ఇంచుకెచ్చి కరిగి ఈడు దావీదిని పెదిరికెచ్చి దావీదిని సైన్యాధిపతి అత్త యోవాబు ఈరు వేణురిత్కు దావీది మేనాడేరే ఈ యోవాబు బాలాతుంతో ఇతుకు కరింగి సీకడితే నీకు ఒక విషయంకి ఇతను ఇంచుకెచ్చి యోవాబు అబ్నేరిని కరిగి కొట్టిత్తోడు ప్రాణం తీసిత్తోడు వండు అబ్నేరు డొల్లేస్తాడు. డొల్లి దాయంగానే ఆ మాట 28వ వచనం తిని ఒక్కడు ఆ మాట దావీదికి క్యాన్సర్. ఆ తర్వాత ఈ సమాచారం దావీదునకు వినబడినప్పుడు అతడు అనుకొనినదేమనగా నేనును నా రాజ్యము నేరు కుమారుడగు అబ్నేరు ప్రాణం తీయుట విషయంలో యెహోవా సన్నిధిని ఎన్నటికీ నిరపరాధులమే. నన్నతుకు ప్రాణం తీసిల్లను నా రాజ్యత కోసం తీసిల్లను రాజ్య జనత మున్నే ఇంజ రాజుని తుంగవలే ఆకి ఇశ్రాయేల్ మనుషులకు ఇక యూదా మనుషులకు కూడా దావీదు మాకు రాజుగా మందవలించో కోరును. ఇలాంటి సమయతే బాత జరిగితే ఇతుకు అచ్చే ఇత్తది జరిగితే ఈ ప్రాణం తీస్తస్కే జనమందరు బారనుకుంటారు దావీదే అబ్నేరిని అడ్డు తొలగిస్తోబోను ప్రాణం తీసిస్తోబోను అనుకుంటారు. ఇంచుకిచ్చి దావీదు మరి ఆ కార్యక్రమకి అన్నిటిని పాల్గొనిజి అగ్గా వాళ్ళకి ఒక కీర్తన దుఃఖ కీర్తన రాస్తా సలుపుతాటుగా వాళ్ళకి మరి ఆ కార్యక్రమం అంతా జనత మున్నే నాకు నా కుటుంబకి నా రాజ్యకి ఎలాంటి సంబంధం ఇల్లే ఈ డొలి దాయటానికి నాకు బాత సంబంధం ఇల్లే యోవాబిన్ కుటుంబతోరికి సంబంధం మిందే ఓరికే దేవుడు ఈ శిక్ష వాటితో నన్నగి ఈ శిక్ష వాటాలను ఇంచుకిచ్చి దావీదు కేతో ఊడటి 31వ వచనం తిని చదువుతాడు. దావీదు మీ బట్టలు చింపుకొని గోనె బట్టలు కట్టుకొని అబ్నేరు శవం ముందు నడుచుచు ప్రలాపం చేయుడని యోవాబునకును అతనితో నున్న వారందరికీ ఆజ్ఞ ఇచ్చాను. రాజును స్వయముగా పాడ వెంట నడుచుచు వారు అబ్నేరును హెబ్రోనులో పాతిపెట్టి రాజు అబ్నేరు సమాధి దగ్గర ఎలుగెత్తి ఏడ్చెను. జనులందరూ ఏడ్చిరి. మరియు రాజు అబ్నేరును గూర్చి శోక కీర్తన ఒకటి కట్టెను. ఎట్లనగా అబ్నేరు నీచుడు ఒకడు చచ్చినట్లుగా నీవు చావదగునా, నీ చేతులకు కట్లు లేకుండగును, నీ కాళ్ళకు సంఖ్యలు వేయబడకుండగును, దోషకారి ఎదుట ఒకడు పడునట్లు నీవు పడితివే. రాజు ఈ కీర్తన ఎత్తి పాడగా జనులందరూ విని మరీ ఎక్కువగా ఏడ్చిరి. ఈ మాట తిన మన రోడ్కు అబ్నేరు దేవుడి చిత్తకి దేవుడి ప్రణాళికకి వ్యతిరేకంగా ఇష్బోషేతుని సౌలిని మర్రిని రాజునిగా నియమించటం ఈ గొడవంకి తావు జరగటం దీనికంతటికి కారణం కూడా అబ్నేరు మరి ఇక ఒంటుంత పిచ్చి పంతికి ఆఖరికి అబ్నేరు హెబ్రోనినే యూదా గోత్రతతోనే దావీదిని రాజునిగా అంగీకరించి అబ్నేరు హెబ్రోనినే మత్తుకుంటా కొన్ని ప్రాణతికి హాని ఇల్లకుంటా మంతుకోరు. హెబ్రోను ఇతుకు మరి యెహోషువ పుస్తకతే మనడు ఊడితాడు 20వ అధ్యాయం అయితే 7వ వచనం దగ్గర నుండి 9వ వచనం వరకు ఊడితాడు మనడు. ఊడటి అగ్గ మనకి ఆశ్రయ పురాయించరు మనకి వేడితకు ఆశ్రయ పురకిని 6 ఆశ్రయ పురకు దేవుడు నియమిస్తా అవు ఆటే బీనుడన్న ప్రాణం తీసుకోనికి ప్రతిగా అత్తి తుంగొద్దు ఓండు ప్రాణతిని కాపాడుకున్నటానికి ఆశ్రయ పురత కంచి అనికి ఓండు అబ్బెట్టు ఓని కోపం దాయిన దాకా అలాగే ఓన్ ప్రాణం దాయిన దాకా అగ్గ మందొచ్చు ఇంచుకెచ్చి ఓరో నియమతిని దేవుడు నియమిస్తాడు. 6 ఆశ్రయ పురకమంతకు అత్తికి ప్రతి హత్య జరగొద్దు ఇంచుకెచ్చి వెనుకను ప్రమాదం మిందెత్తుకు అగంజి ఆశ్రయపురతే మరి ఆశ్రయం తీసుకుండొచ్చు ఇంచుకెచ్చి. హెబ్రోను కూడా ఒక ఆశ్రయపురము మరి 6 ఆశ్రయపురకిని అత్కు నిజంగా మన ఆశ్రయపురం వేను ఎత్తుకు యేసు ప్రభువే మరి మనకి బదులుగా ఉండే డొల్లి అత్తులు మనడు పాపం తుంగటానికి శిక్షకి మనకి ప్రతిగా శిక్ష వాదకుండా దేవుడే కొన్ని పాండతిని అర్పిస్తో గనక మరి హెబ్రోను ఆశ్రయపురం ఈ అబ్నేరు హెబ్రోన్తే మత్తుకుంటా ఓనికి ఆశ్రయం దేవుడే ఓనికి క్షేమం అందుకోరు ప్రతి హత్య జరగకుండా అందుకోరు మరి దేవుడు ఓనిని కనికరేసుకోడు ఒంటుంత తప్పిని క్షమిసుకోడు
కానీ హెబ్రోని నుండి ఇటు బయటికి వాసి ఇటు తుంక్త ఈ పన్నాగకిని వల్ల నేను ప్రాణతిని పోగొట్టుకుంటాటుగా మనడు ఓడటి మరి మనడు అందుకనే దావీదికి కెచ్చినావు కదా, జ్ఞానం ఇల్లకుండా అవివేకంగా ఇలా అరిసత్తిన వాగ్నేరు ఇచ్చు గొప్పవాణిని కదా, మరి ఈ జ్ఞానం బారిల్లే నీకు నీచుడు అరిసత్తి నిమ్మాల డొల్లి దాయటానికి అసలు జ్ఞానం ఇల్లకుండా నీ చావు బారి ఇలా మిందే, అసలు ఆశ్రయం ఇత్తది దేవుడే కదా, మరి ఈ ఈ కార్యం జరగటానికి కారణం నీ పణుగే కదా, నిమ్మ తుంక్త ఈ జ్ఞానం వెళ్ళకుండా తుంక్త పణుగే కదా, భారీ నిమ్మ తుంక్త పణుగింకి తిరిగి ఈ నేండి ఇలా నీ ప్రాణం పోగొట్టుకుండవలసి వస్తే ఇంచుకిచ్చి మరి దావీదు బాధపరితితోడు అలికే మరి జనమంతరు కూడా ఆడతాడు మన ఓడటి 36వ వచనం చదువుకు, జనులందరూ ఆ సంగతి గ్రహించినప్పుడు సంతోషించిరి. ఊడటి రాజు ఓడు దావీదు జనతి పొర్రో ఓన్కి నింద ఇల్లకుండా, దావీదిని పొర్రో జనతి మున్నే నింద ఇల్లకుండా మందటానికి ఆ కార్యక్రమం అంతా కూడా దగ్గర మంచి దావీదే ఊడుకుట్టోడు. జనం అందరూ తెలుసుకుంటారు దావీదిని పొర్రో ఈ తప్పు బాత ఇల్లే, దావీదికి ఈ హత్యకి సంబంధం బాత ఇల్లే, దావీదికి తెలియో ఇంచుకిచ్చి ఊడటి యోవాబిని కూడా దావీదు అసకే గద్దిసుకుంటే బాగుమంతుకురు కానీ భార్యతో ఇతుకు నన్ను బలహీనంగా మీనను మరి యోవాబును అభిషేకించో బలవంతులకి మినోరు నన్న ఈడిని దేవుడికే అప్పగిసనను శిక్షిసను ఇంచికేతో దావీదిని జీవితతే బిస్కెట్కి కూడా స్వతహాగా ఓండు అడ్డు అంజి దేవుడి చిత్తకి వ్యతిరేకంగా తుంగిలోడు ఓండు ఓనికి తెలుస్తుంది బాధ దిక్కు దేవుడికి అప్పగిస్తవలేదు. మనడు ఊడటి రోమా పత్రికత 12వ అధ్యాయతే 19వ వచనం తిని అలాగే మున్నటి తిమోతి 2వ తిమోతి పుస్తకత 4వ అధ్యాయతే 14వ వచనం తిని మనడు ఊడితాడు. మనకి మనడు తీర్పుకి ఎత్తడం అయ్యి కానీ దేవుడికి అప్పగిస్తవాలి మనడు ఇంచుకిచ్చి, అందుకనే దావీదు దేవుడికి అప్పగిస్తాడు యోవాబిని విషయతే ఇలా జరుగుతుందికి ఊడటి. అందుకని జనంకి వచ్చినారు కదా, దీనికి దావీదికి సంబంధం ఇల్లే ఇంచుకిచ్చి మరి 37వ వచనం తెలుసా నేరు కుమారుడైన అబ్నేరు చంపుట రాజు ప్రేరణ వలనైనది కాదని ఆ దినమున జనులందరికీ ఇశ్రాయేలు వారందరికీ తెలియబడిను. పిమ్మట రాజు తన సేవకులను పిలిచి వారితో ఇలాగూ సెలవిచ్చెను, నేటి దినము పడిపోయిన వాడు ఇశ్రాయేలీయుల్లో ప్రధానుడనియు పెద్దల్లో ఒకడనియు మీకు తెలిసేయున్నది. పట్టాభిషేకము నొందిన వాడనైనను నేను బలహీనుడనైతిని. సిరియా కుమారులైన ఈ మనుషులు నాకంటే బలము గలవారు. అతడు జరిగించిన దుష్క్రియను బట్టి యెహోవా కీడు చేసిన వానికి ప్రతి కీడు చెయ్యునుగాక. దావీదు ఆఖరి మాటకి వచ్చినావు కదా, నన్న అభిషేకం పొందుతోనే గాని బలహీనుడు తిని శిక్ష ఇత్తది వాటో దావీదు ఆ హక్కు దావీదింకిల్లే. యోవాబికి కూడా తెలుసు దేవుడే ప్రణాళికకు, ఆ యోవాబు అత్యతికి ప్రత్యర్థి తుంగడానికి వీడిల్లే, అది దేవుడే ఆ ప్రకారం వెచ్చో తప్పు అలాంటస్కే ఇక దావీదికి వచ్చినావు కదా ఓండు ఆ తప్పు తుంకన్నా ఓనికి శిక్షణ వాటను దేవుడికి అప్పగిస్తానించికిచ్చి దేవుడికే దావీదు అప్పగిస్తో గాని నిజానికి ఓడు రాజు గనక ఓనికి ఆ శిక్షతగా మరి ఓనగ నుంచి ఓని తప్పించడం కానీ ఇల్లు పోతే ఓనికి అతని శిక్ష వాటడం కానీ తుంగొచ్చు, ఆ అధికారం మింది కానీ దావీదు దానిని ఉపయోగించుకుండి దాన్ని దేవుడికి అప్పగిస్తూ కీడింకి ప్రతి కీడు దేవుడే ఊడుకుంటూ నన్ను తుంగకూడదు కదా, నన్ను తీర్పు ఇదకూడదు కదా, దేవుడు కదా మనుషులకి తీర్పు ఇదనది ఇంచుకెచ్చి దేవుడికి దావీదు అప్పగిస్తూ మనడు కూడా బెచ్చుకో సందర్భకిని మరి మనుషులకి ఇంక చాలా సులువుగా తీర్పు ఇస్తామంటాడు, చాలా సులువుగా ఒత్తుంత పంతికి మనడు కూడా దానికి ప్రతిగా కీడు తుంగటానికి ఒక కాలకే కావాలి, ఒక కాలకే ఆదవాలి ఇంచుకెచ్చి తీయమంటారు. దానికి దేవుడే ఊరికి తీర్పు తీర్చడం, మన శత్రువు తరఫుని దేవుడు తీర్చవాలి కానీ మనడు తీర్చకూడదు. అది దేవుని చిత్తమయ్యో దేవుని ఉద్దేశమయ్యో మనకి మంచి అయ్యో మనకి మేలు అంతకన్నా అయ్యో. అందుకనే మరి నేడు నేర్చుకుంటా ఈ పాటకిని మరి మనడు వెచ్చుకో కబురుకు నేర్చుకుంటారు వస్తాడు. మరి అబ్నేరిని లాంటి దేవుడి చిత్తకి దేవుడి ఉద్దేశానికి వ్యతిరేకంగా మనం నడతకోకుండా
వాళ్ళకి మన బిస్కెట్కి మన ఆశ్రయపురం అత్త యేసుక్రీస్తు దేవుడత్త యేసు ప్రభుని కైకి నడిపి మనడు మాకు రక్షించబడితాడు. ఓని మన పాపం ఒన్ని తూరితే నొరిసి మనకి ప్రతిగా ఓండు శిక్ష తిని అనుభవిస్తుండు, మన తొక్కింకి ప్రతిగా ఓండే భరిస్తుండు. అంతే మనడు ఓనగ వాసి ఒన్ కాలికి నడుపు మతుకు ఒన్ కైకి నడుపు మతుకు మనకి క్షేమము, బయదే గనక మతుకు ప్రమాదము, బయదే మతుకు హత్యకి ప్రత్యత్య మన దుంత పాపత్కి శిక్షిత్తది వెయితే మనడు బిస్కత్కు లోపల మన ఆశ్రయపురం అత్త దేవుడి కైకి నడుపుడికి వెయితుడు అసలు మనకి క్షేమం. అంతే మరి బిస్కెట్కి దేవుడి కైకి నడిపే ఓనగ్గి మందటానికి ఒకవేళ ఈ మాటకి అంజన్ బీనులన్నా ఇంకా ఏసైతే కైకి నడుపుడికి వర్రుకుపోతే ఏసైతే కైకి నడుపుడికి కనుక వతుకు దేవుడు మనకి ఆశ్రయ దుర్గము, మనం కాపాడుతోడు, మన తప్పుకి నుండి పాపుకి నుండి విడిపిసి మనకి నిత్య జీవితిని ఈతోడు. మరి భాగ్యతిని మీరందరూ పొందుకుండవలని దేవుడే మాటని మనడు క్యాంజనాడు మన మాటతే అందిస్తానికి కారణము కూడా బాతదికు మనకి అర్థమాదని మన భాషతే ఈ దేవుడిని ఇంకా కొంచెం తెలుసుకుంటానికి, ఇంకా దేవుడి గురించి తెలుసుకుని మనడు అసలు ఆ దేవుడి ఉద్దేశం వాడుతుంది, మనల్ని బారి పుట్టిస్తుడు, మన అయ్యలు వేణుడు అసలు ఈ సృష్టి తిని అంత తయారుతుంది వేణుడు, తర్వాత మనడు బారైతాడు. ఇవంతా కూడా దేవుడి మాటని దేవుడి వాక్యత మనకి అర్థమైతే అసకే దేవుడి కాలికి నగ వత్తస్కి ఈ జీవితానికి ఆఖరి ముగింపు. ఏసైతే కాలికి నగ వాదవలు మనడు, ఏసైతే రూపతే, ఏసైతే మనసిని లాగా మనడు మారి దేవుడి ప్రేమ తిని చుట్టూ మగనోరికి తోపిస్తాడు. మరి కణుకు పిమ్ముడు ప్రార్థన. ఏసయ్యా మీకు వందనకయ్యా, మరి నేను నీ మాట క్యాన్స్తా, నీ పిల్లని దీవిసయ్యా, వేణురన్న ఇంకా ఆశ్రయపురం అత్తని కైకి నిడుపుడికి వర్రుకుపోతే రక్షిసయ్యా, నిమ్మే నడిపిసయ్యా, ఓరి నీ యాకి గిరుడ్డ నాటుగా అయ్యా నీ కైకి నడుపు మత పిల్లంకి క్షేమం ఏము, బైద్యం అందని పిల్లంకి ప్రమాదం కనుక ప్రభు పిల్ల అందరు లోపలికి వాసి నీ కాలికి నగ్గ కొద్ది నీ మీదని జీవతిని, నీ మీదన ఆశీర్వాదతిని, నీ మీదన ఆశ్రయతిని పొందుకుండా నాటుగా నీ పిల్లని దీవిసించరు. ఈ మాట అంతా ఏసైతే విధేత్తు తలపురం తండ్రి. మీకు మీ కుటుంబకి మీ పిల్లంకి దేవుడు ఆశ్రయపురం గనక కైకి నడిపే మందటి దేవుడు మీ నడిపిస్తుంది.